నమస్కారం. ఈరోజు దురంధర్ మూవీకి సంబంధించి మేజర్ మోహిత్ శర్మకి సంబంధించి అది బయోపిక్ అంటున్నారు. నిన్న క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఆయన వర్ధంతి కదా అనిపించింది. ఎప్పుడు మార్చి 21, 2009లో చనిపోయాడు ఆయన పుల్వామా దగ్గర. పుల్వామా కుప్వారా. ఆ కుప్వారా దగ్గర ఆయన గతంలో 2004లో ఆయన పేరుని ఒక ముస్లిం పేరుగా పెట్టుకొని ఇఫ్తికర్ భట్ అని పెట్టుకొని 2004లో ఒక ఆపరేషన్ చేశాడు. అందులో భాగంగా హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యాడు. ఆ ఆపరేషన్కి సంబంధించి ఆయన అసలు ఏం చేశాడు, ఆ తర్వాత దాని నుంచి ఎలా బయటికి వచ్చాడు, చివరికి ఆయన ఎలా చనిపోయాడు, ఈ మధ్యలో జరిగినవి ఏంటి అని ఆదిత్య ధర్ ఆయన కాశ్మీరీ పండిట్ అతను కొన్ని సీన్స్ లేదా కొన్ని స్టోరీ లైన్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి సినిమాగా ఇచ్చారు. దురంధర్ ది రివెంజ్ అండ్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఓచకోతకు వస్తుంది కలెక్షన్. ఈ మూమెంట్లో ఎవరిదా ఇది బయోపిక్ అన్నప్పుడు రణవీర్ సింగ్ అందులో రియల్ హీరో వచ్చేసి మేజర్ మోహిత్ శర్మ అంటున్నారని చెక్ చేస్తున్నప్పుడు మేజర్ మోహిత్ శర్మ అసలు పాకిస్తాన్కి వెళ్ళడం. ఇందులో హీరోని ఎలా చూపిస్తారు, అతను ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు, పాకిస్తాన్ వచ్చాడు. ఇక పాకిస్తాన్లో లైరీ కరాచీ దగ్గర ఉన్నటువంటి చిన్నపాటి ఏరియా ఏదైతే ఉందో ఇక అక్కడి నుంచే మహాసామ్రాజ్యం అన్నట్టు ఇక అక్కడ మొత్తం దాన్ని క్లోజ్ చేయటం లైక్ ఈ వేలో. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈయన మేజర్ మోహిత్ శర్మ ఇండియాలోనే ఉన్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ గ్రూపుల్లో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత ఇక ఈయన ఉనికి తెలిసింది వాళ్ళకి. ఆ తెలిసిన మూమెంట్లో పాయింట్ బ్లాంక్లో పెట్టి ఎవరినైతే లేపాలో వాళ్ళని లేపి ఆయన టార్గెట్ మొత్తం ఫుల్ఫిల్ అయింది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మొత్తం తెలుసుకున్నాడు. వారికి వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బు దాన్ని ఏమంటారు, నకిలీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి కాశ్మీర్లో ఎవరు సాయం చేసినట్టు మొత్తం తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకొని ఆపరేషన్ 1 year కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాడు. ఇక ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గానే మిలిటరీలో ఉంటూ దూసుకుపోయాడు. అది హర్యానాలోని రోహతక్ ఆయన ఇంజనీరింగ్ చేశాడు. బట్ మిలిటరీ మీద ఉన్నటువంటి ప్యాషన్తో దేశాన్ని సేవ చేసినటువంటి తలంపుతో వచ్చాడు. దాన్ని ఇంకా సీక్రెట్ ఆపరేషన్ మొత్తం చేశాడు. ఫైనల్ 2009లో ఇదే కుప్వారా ఏరియాలో వచ్చేసి ఆయన ఎక్కడైతే గతంలో మొత్తం ముస్లింలాగా మారిపోయి చేస్తున్నాడు అదే ఏరియాలో మరలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. కాల్పులు జరుగుతున్న మూమెంట్లో ఎదురు కాల్పులు ఆయన చనిపోవడం జరిగింది, ఆయన టీంని కాపాడుతూ. అయితే అప్పుడు అశోక్ చక్ర అనేది ఆయనకి ఇవ్వటం జరిగింది. సో ఓవరాల్గా అన్నప్పుడు దురంధర్ మూవీ అన్నది కొన్ని వాస్తవిక గాథలను తీసుకొని కొన్ని రియల్ ఇన్సిడెంట్ని ఫ్రేమ్ చేసుకొని తీసిన ఒక సినిమా తప్ప మన మేజర్ మోహిత్ శర్మ యొక్క బయోపిక్ అయితే కాదు.